చేయను. నిజానికి మనం దుఃఖపడతామంటే దుఃఖపడతాం, ఏడుస్తాం, కన్నీళ్లు కారుస్తాం. దేని కొరకు? అప్పుల బాధల కొరకు, అనారోగ్య పరిస్థితుల కొరకు, పెళ్ళిళ్ళ కొరకు, ఉద్యోగాల కొరకు, ఎవరో ఏదో అనేసారనే ఆ మాటల కొరకు, సమస్యల కొరకు, ధనం కొరకు, వీటన్నిటి కొరకు మనం ఏడుస్తాం తప్ప, ఇంక్లూడింగ్ మన జీవితాల్లో ఉన్న లేదా మన కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు మనం ఏడుస్తాం తప్ప, ఏ రోజైనా మన వ్యక్తిగత జీవితాల కొరకు ప్రభు సన్నిధికి పోయి, దేవుని దగ్గరికి పోయి, అయ్యా నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది, మీరిచ్చిన స్థితిని నేను కోల్పోయాను, మీరిచ్చిన ఆ భాగ్యాన్ని, ఆ ధన్యతను నేను కోల్పోతున్నానని మరలా నాలో నూతన ఉద్యోగంతో పుట్టించవా ప్రభు అని దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చేవారు ఉన్నారండి. మీరు అబ్జర్వ్ చేసుకోండి, ప్రారంభపు దినాల్లో చిన్న తప్పు చేస్తే దావీదు గారి కన్నా ఘోరంగా ఏడ్చేవాళ్ళం. ప్రారంభపు దినాల్లో అనగా బాప్తిస్మం తీసుకున్న తొలి దినాల్లో, మారు మనసు పొందిన తొలి దినాల్లో చిన్నది చూడకూడనది ఒకవేళ మన కంటికి కనబడితే కళ్ళు కాయలు కాసేలా ఏడ్చేవాళ్ళం. ఎంత ఘోరంగా ఏడ్చేవాళ్ళం అంటే ఏదో దూర ప్రాంతానికి పోవడం, ఎవరు లేని స్థలాలను చూసుకోవడం, అక్కడికి పోయి ఏడ్చి 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 దేవుని చేత సమాధానాన్ని పొందుకుని మరలా తిరిగి వచ్చేవాళ్ళం. కానీ ఏమవుతుంది రోజు రోజుకి? ఏడుపు లేదు ఈరోజు సంఘాల్లో. ఈరోజు రోదన, పశ్చాత్తాపం, కన్నీరు ఏదీ లేదు సంఘాల్లో. ఏముంది సంఘంలో అంటే ఎటకారాలు ఉన్నాయి, ఏముంది సంఘంలో అంటే నవ్వులు ఉన్నాయి, ఏముంది సంఘంలో అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి తప్ప పశ్చాత్తాప హృదయం కలిగిన వారు ఈరోజు కనుమరుగైపోయారు సంఘాల్లో. వెళుతూ వెళుతూ ప్రభు అదే చెప్తున్నాడు, నా కోసం ఏడవడం కాదు కానీ ముందు మీ కొరకు, మీ వ్యక్తిగత జీవితాల కొరకు ఏడండి. ఇంకా దేని కొరకు ఏడవాలి? మన పాపముల కొరకు, నులివెచ్చని స్థితి కొరకు మనం దుఃఖించకపోతే ఇతరుల తప్పులనే మనం ఎత్తి చూపుతూ ఉంటాం. మీకు గుర్తుందో లేదో, ఒకానొక రోజు మన జీవితాల కొరకే మనం ఏడ్చేవాళ్ళు. ఏమని? ఒకప్పుడు నా జీవితం ఇది ప్రభువా, ఒకప్పుడు నేను పాపిని ప్రభువా, నన్ను మార్చావు, నన్ను నిలబెట్టావు, ఈరోజు నన్ను మండే అగ్నికొండలా రెడీ చేసావు, ఈరోజు నేను మెల్లిమెల్లిగా సన్నగిలిపోతున్నానని తొలి దినాల్లో పాపాలు చేసేటప్పుడు ఏడ్చేవాళ్ళం. ఈరోజు నులివెచ్చగా తయారయ్యాం. ఒకరోజు బాగుంటాం, ఒకరోజు బాగోం, ఒక నెల బాగుంటాం, ఒక నెల బాగోం, ఒక వారం బాగుంటాం, ఒక వారం బాగోం. దేవునికి మాట ఇచ్చినంత సేపు ఉండం మన ఆలోచనలో పాపం చేయకుండా. ఈరోజు ఆ నిలువెచ్చని స్థితి కొరకు మనం ఏడవడం ఎప్పుడో మానేసాం. మారు మనసు పొందిన తొలి దినాల్లో ఉన్న కన్నీరు ఈరోజు కనుమరుగైపోయింది పూర్తిగా. నేను చెప్తున్నాను, ఎప్పుడైతే మన జీవితాల కొరకు మనం ఏడమో, ఎప్పుడైతే మన కంటిలో ఉన్న దూలాన్ని, మన కంటిలో లేదా మన మనసులో తెస్టేసుకుని కూర్చున్న ఆ పాపం కొరకు మనం కన్నీరు కార్చమో, మన ఎదుటోడి తప్పుల కొరకే మనం వేలెత్తి చూపించడానికి ప్రయత్నిస్తాం. ప్రభు కూడా ఇదే మాట అన్నాడు కదా, నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వు వెంచక ఎదుటోడి కంటిలో ఉన్న నలుసుని ఎందుకు చూస్తున్నావు? నువ్వు ఎందుకు చూస్తారు చెప్పండి? ముందు మన జీవితం కొరకు మనం పోరాడడం మానేసాం కాబట్టి, మనమేదో పెద్ద నీతిమంతులుగా, మనమేదో పెద్ద పరిశుద్ధులుగా, మనమేదో యథార్థవంతులుగా ఎప్పుడైతే మనల గురించి మనం పెద్దపేట వేసుకుంటామో, ఎదుటోళ్ళలో ఉన్న చిన్న చిన్న పాపాల కొరకు ఎత్తి సంఘంలో మాట్లాడే స్థితికి, నులివెచ్చని స్థితిలోనికి మనం దిగజారిపోతాం. ఎప్పటికప్పుడు మనల్ని స్వపరిశీలన అనేది ఇతరుల పట్ల చిన్న చూపును చూడకుండా చేస్తుంది. మనల్ని మనం పరీక్షించుకుంటే, ఇప్పుడు చెప్పే మాట మరలా అంటున్నాను, ఎదుటి వ్యక్తిని ఒక మాట అనే ముందు, ఎదుటి వ్యక్తి కోసం చిన్న చూపు చూసే ముందు, ఎదుటి వ్యక్తిని దిగజార్చి మాట్లాడే ముందు ఒక్కసారి రక్షింపబడనప్పుడు నీ స్థితి ఏంటో వెనక్కి చూసుకో. నువ్వు మారక ముందు నువ్వు ఎలా ఉండేవాడవో, దేవుడు మనల్ని కనికరించక ముందు, దేవుని కృప మన మీద విస్తరించక ముందు మనం ఎలా ఉండేవాళ్ళమో ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించు నీ గతాన్ని. మన గతం మనకు ఎల్లప్పుడూ గుర్తుంటే ఎదుటోళ్ళ మీద నిందలేయడానికి ఆలోచిస్తాం. మన స్థితి ఒకనాడు, మన పరిస్థితి ఏంటో మనకు జ్ఞాపకం ఉంటే ఎదుటోడు పడిపోతున్న స్థితిని మనం చిన్న చూపు చూసి, బలహీనలు చూసి మనం ఆనందపడం, వారి కొరకు ఏడుస్తాం, మన వ్యక్తిగత జీవితాల కొరకు ఏడుస్తాం. ఎప్పుడు తప్పులు దిద్దడానికి కాదు మనం ఉండాల్సింది, మన జీవితాల్లో ఉన్న ఎదుటోళ్ళు తప్పులు దిద్దడం మానేసి మన తప్పుల కొరకు మనం పశ్చాత్తాపడడం నేర్చుకోవాలి. ప్రభు అదే చెప్తున్నాడు, మీ కొరకు మీరు ఏడవండి. ముందు ఎదుటోడి కంటిలో ఉన్న దూలాన్ని చూడకు. మత్తయి సువార్తలో అదే కదా చెప్తున్నాడు. ఎదుటోడి కంటిలో ఉన్న ఎదుటోడి కంటిలో ఉన్న చిన్ని నలుసుని చూడకు. ముందు నీ జీవితంలో తెస్టేసుకుని దేవుణ్ణి కనుమరుగు చేసే ఆ భయంకరమైన పాపం కొరకు నువ్వేడు. ఇంకేమంటే మన జీవితంలో నులివెచ్చని పరిస్థితి ఉంటుంది, మన జీవితంలో మనమే గొప్ప చేసుకునే పరిస్థితి ఉంటుంది, వీటి కొరకు ఏడవాలట. ఇంకేముంటుంది? మనలో మారు మనసు పొందడానికి మన సమస్యల కొరకు కాకుండా ముందు మన పాపం కొరకు ఏడవాలి. ఇంకా మన వ్యక్తిగత జీవితాల్లో దేవునికి దూరం చేసే స్థితి ఏముంటుంది మన జీవితంలో? రెండు మనసులు ఉంటే మన జీవితాల్లో, దాన్ని యాకోబు గారు అంటారు, మీ ద్విమనసు ఏదైతే ఉందో దాని కొరకు విలపించండి అంటాడు. ప్రభు చెప్పినట్టుగా మీకు ఆ స్త్రీ గుర్తు రావాలి. ఎదుటోళ్ళు పాపాల కొరకు ఎంచే ముందు సమరయ స్త్రీ దగ్గరికి ప్రభు వెళ్ళినప్పుడు, సమరయ స్త్రీ నేనే కాదు ప్రభువా పాపాత్మురాల్ని, సమరయులు మా వాళ్ళందరూ అలానే ఉన్నారని చెప్పాలి అన్నదన్నమాట. ఏం మాట్లాడుదా తల్లి? నేనే కాదు ప్రభువా వ్యభిచార స్త్రీని, మా ఊర్లో చాలా మంది ఉన్నారని ఎదుటోళ్ళు చూపించలేదు. ఎప్పుడైతే ప్రభువు వాక్యము, ప్రభువు మాట తన హృదయాన్ని తాకిందో, తన స్వపరిశీలన చేసుకుంది, తన్ను తాను పరిశోధించుకుంది. అంతే తప్ప మా ఊరు ఎలాంటిది, మా వాళ్ళు ఎలాంటి వాళ్ళు, నేనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు, నేను 5గురితోనే ఇంకా 10 మంది ఉన్నారని ఎదుటోడి జీవితంలో తప్పులు ఎతకలేదు ఆ తల్లి.
తన జీవితంలో ప్రభు వాక్యం తనకు పరిచయం అయినప్పుడు పాపి అయిన ఆ స్త్రీ ఇతరుల కంటే కూడా తన పాప జీవితం కొరకు అతిగా ఏడ్చింది. తన పాపాలని ప్రభు దగ్గరే ఒప్పుకుని పరిగెట్టుకుని పోయింది సమాజంలోనికి ప్రభువుని గురించిన వార్త ప్రకటించడానికి. ఒక సమరయ స్త్రీ, ఒక వ్యభిచార స్త్రీయే తన జీవితం కొరకు తను ఆలోచించుకుని తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వస్తే, అనేక మందిని ప్రభు దగ్గర నడిపిస్తే, ఈరోజు సంఘంలోనికి వచ్చిన లేదా సంఘంలో చేర్చబడిన కొంతమంది బలహీనలు బట్టి వారి తప్పులనే వేలెత్తి చూపిస్తున్నామంటే మన జీవితం పట్ల మనకు శ్రద్ధ ఉందా? ప్రభు ఇచ్చిన ఆజ్ఞ పట్ల మన వైఖరి ఎలా ఉంది అసలు? ఇంకా మరి దేని కొరకు ఏడవాలంటే మనలో ఉన్న 2 రకాలైన మనసు కొరకు, ద్విమనస్సు కొరకు, అనగా అస్థిరమైన మనసు కొరకు మనం ఏడవాలంటున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతనకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఏ విషయాల కొరకు ఏడిస్తే జీవితాలు బాగుంటాయి యాకోబు గారు స్పష్టంగా చెప్తున్నారండి. దేని కొరకు ఏడవాలట? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. దేని కొరకు ఏడిస్తే జీవితాలు కట్టబడతాయి అంటే మనలో ఉన్న స్థిరత్వం లేని ఒక హృదయం ఉంది. మనలో ఉన్న ద్విమనస్సు అనగా అస్థిరత్వంతో నిండిపోయిన ఒక హృదయం ఉంది. దాని కొరకు ఏడవాలట. ఈరోజు నా మనసు మార్చు ప్రభువా, ఒకనాడు మార్చో, మరలా నా మనసులోనికి లేనిపోని ఆలోచనలన్నీ వస్తున్నాయి, స్థిరత్వం లేని హృదయం వచ్చేసింది, నన్ను మార్చని మనం ఏడుస్తున్నారు. ఈరోజు నవ్వు అలవాటైంది కదా సంఘానికి, ఆనందపడే కార్యాలు అలవాటయ్యాయి కదా. ఈరోజు సంఘాలు కూడా ఎలా ఉన్నాయంటండి, వచ్చిన ఈ ఆడియన్స్ని లేదా వచ్చిన ఈ భక్తుల్ని ఎంటర్టైన్ చేయడానికే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈరోజు వాక్యంతో వారి హృదయాల్ని పొడిచి మాట్లాడే బోధకులు తక్కువైపోయారు. వచ్చిన వాళ్ళని ఎలా ఎంటర్టైన్మెంట్ చేయాలి, వచ్చిన వాళ్ళని ఎలా ఉల్లాసంగా లేదా వారి చేత గంతులు వేయించాలి, ఎలా నవ్వించాలో ఆ ప్రసంగికుడు దేవుని ఎదుట ఫెయిల్ అయిపోయినట్టే. యాకోబు గారు చెప్తున్నారు, మన ద్విమనస్సు కొరకు మనం ఏడవాలట. మన ఆత్మీయ జీవితంలో స్థిరత్వం లేకపోయిన ఆ ద్విమనస్సు కొరకు చిన్న చిన్న విషయాలకు మనం ఇప్పుడైతే ఒకరోజు చాలా బలంగా నిలబడి మనం ఈరోజు చిన్న విషయానికి మనం కన్నులు ఎలా తిరిగిపోతున్నాయంటే దాని కొరకు ఏడవమని చెప్తున్నాడు యాకోబు గారు. ఒకరోజు ఎంత పాపం ఎదురైనా సరే పరిగెట్టుకుని పక్కకు పారిపోయే నువ్వు ఈరోజు నువ్వే పాపానికి ఎదురెళ్ళిపోయే పాదాలను ధరించుకున్నావనంటే దాని కొరకు ఏడవమంటున్నాడు యాకోబు గారు. ఎందుకు ఏడాలి ప్రభు అంటే ప్రభు చెప్తున్నాడు, మీ జీవితాలు స్థిరపడాలి అనంటే మీ వ్యక్తిగత జీవితాల కొరకు మీరు ఏడవాలి. మీ జీవితాలు కట్టబడాలి అనంటే యాకోబు గారు కూడా చెప్తున్నారు, నవ్వితే జీవితాలు బాగుపడవు, మీ నవ్వు దుఃఖానికి మార్చుకుంటే జీవితాలు బాగుపడతాయి. మీ ఆనందాన్ని చింతగా మలుచుకుంటే జీవితాలు బాగుపడతాయి. అప్పుడు నిజమైన నవ్వేంటో, అప్పుడు నిజమైన సంతోషం ఏంటో ప్రభువులో నువ్వు నూతనంగా జన్మిస్తే నీకు అర్థమవుతుంది. నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుద్దో, నిజమైన ఆ నవ్వు నువ్వు రక్షింపబడిన తొలి దినాల్లో నువ్వు నవ్వుంటావు, ప్రభు నాతో ఉన్నాడని ధైర్యంతో అక్కడ దొరుకుద్ది ప్రభు దగ్గర. నీ అతిశయమైన, నీ ఆనందం, నీ సంతోషం, నీ నవ్వు ఏదైనా ప్రభువులో ఉన్నప్పుడు కలిగేదే నిజమైన ఆనందం తప్ప లోకం వెంబడి పరుగులు పెడుతూ మనసును మార్చుకోకుండా ఒకానొక రోజు బ్రతికిన స్థితిని కాపాడుకోలేకుండా నువ్వెంత నవ్వినా, నువ్వెంత సంతోషించినా అది నీ మనసులోంచి వచ్చే నవ్వు కాదు, నీ మనసులో పుట్టే ఆనందం కాదు. పైకి నవ్వుతావు, నలుగురు నవ్వుతున్నారు కాబట్టి పైకి ఆనందపడతావు, పైకి సంతోషిస్తావు, కానీ నీ లోపల మాత్రం నేను మనసు చెబుతుంది, జీవితం బాగోలేదు కదరా, ఎలా నవ్వు వస్తుంది నీకని, నీ స్థితి బాగోలేదు కదా, ఎలా నీలో సంతోషం పుడుతుందని మనలో ఉన్న మనసు చెబుతుంది మనకి. ఆ స్థితి వద్దన్నాడు యాకోబు గారు. మీ నవ్వుని దుఃఖానికి మార్చుకోండి, దుఃఖపడండి, మీ ద్విమనస్సు కొరకు మీ హృదయాల్ని పరిశుద్ధపరచుకోండి. మన వ్యక్తిగత జీవితాల కొరకు ఏ విషయాల్లో ఏడవాలి అని అంటే ధనాశ విషయంలో ఏడవాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అదే చెప్తుంటాడు, ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చిన ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడుడి, మీ ధనము చెడిపోయాను. ధనవంతులైన వారికి అనగా ధనం మీద మక్కువ కలిగిన వారికి చెప్తున్నాడు, దాని మీద మక్కువను తగ్గించు, ప్రభు కొరకేడు, నీ జీవితం భవిష్యత్తు బాగుంటుందని. ఇదే యాకోబు గారు చెప్తున్నారు, నీ ద్విమనస్సు అనే అస్థిరత్వంతో నిండిపోయిన నీ హృదయాన్ని మార్చమని ప్రభు దగ్గర ఏడు. ప్రభు ఇన్ని శ్రమలు పొందాడు, ఇన్ని బాధలు పొందాడు, నా కోసం ఏడవడం కాదు. యెరూషలేము కుమార్తెలారా, నా బాధ కాదు, నేను ప్రాణం పెట్టేదే మీ కొరకైనప్పుడు ఇంకా మీ జీవితాలు మార్చుకోకపోతే మీ వ్యక్తిగత జీవితాల కొరకు ఏడవండి.
దాని కొరకు కన్నీరు కార్చండి. ఉపవాసం ఉంటారో, దుఃఖపడతారో, ఏం చేస్తారో ప్రతిదీ మీ చేతుల్లోనే ఉంది. ఎలా అయినా సరే ప్రభు దగ్గర పరిశుద్ధులుగా నిలబడడానికి ఏడవమని చెప్తున్నాడు ఆయన. ఎలా ఏడాలంటే, ఆ సమరయ స్త్రీ ఎలా అయితే తన జీవితంలో ఉన్న పాపాలని మాత్రమే చూసుకుంటూ జీవితాన్ని సరి చేసుకుందో, ఎదుటోడి జీవితం కొరకు చింత పక్కన పెట్టి వాడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అనే నేరాలను మోపకుండా తన వ్యక్తిగత జీవితం కొరకు ఎలా అయితే ఏడుస్తూ సమాజానికి వెళ్ళి సమాజంలో ఉన్న వారందరినీ ప్రభు దగ్గరికి ఎలా నడిపించిందో, అలాంటి స్వచ్ఛమైన కన్నీరు ప్రభుకు కావాలట. దేవుడు అడిగింది కూడా అదే. దావీదు గారి జీవితంలో ఆయన అంటాడు, ఆయన ప్రభువా నీకు ఇష్టమైనది మొక్కుబళ్ళు కాదు, నీకు ఇష్టమైనది బలులు కాదు, నీకు ఇష్టమైనది కానుకలేమీ కాదు, వీటన్నిటికన్నా మించినది ఒకటి ఉంది, అది కన్నీటితో విరిగి నలిగిన మనసు అయితేనే నీకు ఇష్టం. దావీదు గారు అలా నేర్చారు. నాలో ద్వి మనసు ఉంది ప్రభువా, అస్థిరమైన మనసు ఉంది, స్థిరమైన హృదయమును మరలా నాలో నూతనంగా పుట్టించి ప్రభువా అంటాడు ఆయన. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఈరోజు ఉన్నాయంటే సొంత జీవితాల కొరకు ఏడ్చేవారు ఎవరున్నారండి? కుటుంబ సమస్యల కొరకు ఏడొద్దని నేను చెప్పట్లేదు. మీకున్న ఆర్థిక ఇబ్బందుల కొరకు, మీ అనారోగ్య పరిస్థితుల కొరకు మీరు కన్నీరు కార్చొద్దని చెప్పట్లేదు. ప్రాముఖ్యంగా మన జీవితంలో ఉండాల్సింది, మనం ఏదైతే పోగొట్టుకుని సంఘంలో సీనియారిటీ కలిగి బ్రతికేస్తున్నామో, ఏదైతే వదిలేసి, ఏదైతే మన జీవితంలో కోల్పోయామో, ఒకానొకప్పుడు ఉన్న ఆసక్తి, భక్తి తీవ్రత ఏదైతే అలా వదిలేసామో, ఆ ప్రకటన గ్రంథంలో కనబడుతున్న ఆ సంఘంలో ఏదైతే వదిలేసి బ్రతికేస్తున్నామో దాని కొరకు మనం ఏడాలట. ఎఫెసీ సంఘాన్న అంటాడు ప్రభు హెచ్చరిస్తూ. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతను. ఎఫెసీ సంఘాన్ని డైరెక్ట్గా ప్రభు వారు కార్నర్ చేస్తూ అంటున్నారు, ఇదిగో నీ జీవితంలో ఒకప్పుడు నువ్వు చాలా బాగున్నావు, ఒకప్పుడు నీలో ప్రేమ ఉంది, ఒకప్పుడు కొత్తగా వచ్చిన విశ్వాసాన్ని చాలా ప్రేమించేవాడు. ఆ రోజు ఎఫెసీ సంఘాన్ని కాదు, ఈరోజు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు ప్రభు. ఒకరోజు నీ ఆత్మ తీవ్రత చాలా బాగుండేది, ఒకరోజు చక్కగా పాటలు పాడేదానివి, ఒకరోజు చక్కగా దేవుని ఆరాధించేవాడివి, ఒకరికి వెళ్ళేవాడివి, ఒకరోజు దేవుని వాక్యం. ఈరోజు నీకేమైంది? ఒకరోజు చిన్న పాపాన్ని భూతార్థంలో పెట్టింది నా దేవునికి నచ్చదు నచ్చదు నచ్చదని దాని జోలికి పోకుండా ఉండేవాడివి. ఈరోజు పెద్ద పెద్ద తప్పులు నువ్వే చేయడానికి నువ్వు కాలు దూకుతున్నావు. ఏమైంది నీకు ఈరోజు? ఉన్నాయా ఇలాంటి స్థితులు? అంటే ఈరోజు ఈ సంఘమే కాదు, ఏ సంఘమైనా ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి క్రిస్టియన్ లైఫ్లో ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి నడుస్తుంది. ఈరోజు క్రైస్తవ్యానికి అత్యంత ప్రమాదకరమైనది తప్పుడు బోధలు కాదు, అత్యంత ప్రమాదకరమైనది ఈరోజు బయట ఉన్న హైందవులు కాదు, మతోన్మాదులు కాదు, లేదా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వారు కాదు, మరేత మత గ్రంథాలు కాదు. వీటన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనది మనలో దోబూచులాడుతున్న అస్థిరమైన హృదయం, మన వ్యక్తిగత జీవితాన్ని మనం కోల్పోవడం. ప్రభు అంటున్నాడు, దాని కొరకు మీరు ఏడవాలి, మీ జీవితాన్ని బాగు చేసుకోవాలి. ఒకరోజు నా స్థితిని మరలా స్వతంత్రింపజేసుకోవడానికి నువ్వు ఏడవాలి. మారు మనసు పొందని సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, ఎఫెసీ సంఘాన్ని. మొదట నీకుండిన ప్రేమ, ఒకప్పుడు బాగున్నావు, ఈరోజు నీకేమవుతుంది? ఒకప్పుడు దేవుని సన్నిధానగానే సంతోషంగా ఉండేదాన్ని నువ్వు, ఈరోజు నీకేమవుతుంది? ఒకరోజు దేవుని వాక్యం చదవకుండా నీకు రోజు గడిచేది కాదు, ఈరోజు నీకేమవుతుంది? నిర్లక్ష్యమా? ద్విమనసు వచ్చిందా నీలోనికి మరలా? లేదా పర్వాలేదులే దేవుడు ఏమనుకోలేనే ఒక ఏదో విధంగా రాజీ పడిపోయే బ్రతుకులో నువ్వు వెళ్ళిపోతున్నావా? లేదు పాపాన్ని నేను జయించలేను, నా వల్ల కాదనుకుని ఈరోజు పాపంతో పోరాడమే మానేసావా? ఏమైంది ఈరోజు సంఘానికి అని అడుగుతాడు ప్రభు. మరి ఏం చేయాలి ప్రభు అంటే, ఆ యెరూషలేము కుమార్తెలకు చెప్తున్నాడు, ముందు మీ కొరకు మీరు ఏడవండి, మీ జీవితం కొరకు మీరు దుఃఖించాలి. మీ వ్యక్తిగత జీవితాల కొరకు మీరు ఎప్పుడైతే ఏడుస్తారో అప్పుడు మీ జీవితాలు బాగుపడుతుంటాయి. ఇలా కనుక మనం ఏడ్చామనుకోండి, మన వ్యక్తిగత జీవితాల కొరకు, దేవునికి దూరం అయిపోయిన స్థితి కొరకు మనం ఏడిస్తే ఒక దావీదు వలె దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆయన ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, అందరూ బైబిల్ తెరుద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. ఎంత మంచి వాగ్దానం ఇచ్చాడండి. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపిందును. ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, మీ బ్రతుకును మార్చుకోవడానికి మీరు ఎప్పుడైతే ఏడుస్తారో, మీరు ఎప్పుడైతే ఏడుస్తూ ప్రభువా నా జీవితాన్ని మార్చవా అని ఆయన సన్నిధి దగ్గర పరిగెట్టుకొస్తాడో, ఆయన అన్నాడు, నేనే మీకు కాపరిగా ఉందును, నేనే మీకు ముందు నడుచుదును, నేనే మిమ్మల్ని నడిపించుదును, మీకు ఎంత సౌకర్యవంతమైన లేదా ఎంత సస్యశ్యామలమైన జీవితాన్ని మీకు ఇస్తాను అని అంటే నీళ్ల కాలువల యొద్దే మిమ్మల్ని నాటుతాను అంటున్నాడు ఆయన.
మీకు ఇక ఏ కొదువ ఉండదు, మిమ్మల్ని స్థిరంగా నేను కాపాడుతాను అంటున్నాడు ఆయన. కొత్త నిబంధనలో కూడా ఇదే వాగ్దానం. ఎప్పుడైతే మీరు ప్రభు దగ్గరికి ఏడుస్తూ వచ్చి మారు మనసు పొంది ఆ జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారో దేవుడే మనకు కాపాడుకుంటాడట, మనల్ని విడిచిపెట్టాడట. మనల్ని ముందుండి నడిపిస్తాడు, మన బ్రతుకుల్లో తోడుంటాడు. నీళ్ళ ఊట యొద్ద ఆ నదుల వారన మనల్ని నాటుతాడట. ఎంతకన్నా ఏం కావాలండి మన జీవితాలకి? మనం ఏడిస్తే చాలట, రోధిస్తే చాలట, పశ్చాత్తాపడితే చాలట, ప్రభువా నా పాపాలను నేను ఒప్పుకుంటున్నానంటే చాలట, ఆయన మన తోడు నిలబడడానికి వచ్చేస్తాడట ఆయన. ఇదంతా జరగాలి అని అంటే మరలా చెబుతున్నాను, నవ్వుతూ జీవితాన్ని ముందుకెళ్ళిపోతే మారో. ఏదో ఉల్లాసంలో, ఏదో పరధ్యానంలో, ఏదో ఆనందిస్తూ సన్నిధికి వెళితే ఆనందం వచ్చేసిందంటే రాదు, మారో. మనం సన్నిధికి వచ్చాము అని అంటే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే కన్నీరు కారుస్తూ మన పాపాలను ఒప్పుకుంటామో అప్పుడే జీవితాలు బాగుపడతాయి, అప్పుడే దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇశ్రాయేలీలంతటి ఘోర పాపుల్నే, దేవుని మీద తిరుగుబాటు చేసిన జనులే ఏడుస్తూ ఆయన దగ్గరకు వస్తే, ఏడుస్తూ ప్రార్థన చేస్తే ఆయనే వారిని నడిపించాడే. పోయిన స్థితిని పొందుకోవడానికి, పోయిన ప్రేమను, ఆ భక్తిని, ఆ విశ్వాసాన్ని మరలా తిరిగి ఉజ్జీవింపజేసుకోవడానికి, నా జీవితాన్ని మార్చవా ప్రభు అంటూ దేవుని సన్నిధికి వస్తే ఆయన మన జీవితాన్ని బాగు చేయడు. ఇశ్రాయేలీల కన్నా దుర్మార్గులమా? ఏమో, ఒకవేళ దుర్మార్గులైనా సరే, ఇశ్రాయేలీ కన్నా ఒక పాప భ్రష్ట స్వభావంతో మనం నడిపింపబడుతున్నా సరే, దేవుని దగ్గరికి వస్తే ఆయన అంటున్నాడు, నేను త్రొట్టిల్లకుండా చక్కగా పో బాటను నీళ్ళ కాలువలు ఎద్దవారిని నడిపిస్తాడట, మనల్ని కూడా నడిపిస్తాడు. ప్రభు అదే చెప్తున్నాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిజమైన ఆనందం నీకు పుట్టాలి అని అంటే ముందు నీలో ఉన్న దుఃఖాన్ని బయటకు నెట్టే. నువ్వు ఎప్పుడైతే కన్నీటితో నీ జీవితాన్ని విత్తుతావో ఆ కన్నీరే నీలో ఉన్న ఒక ఫలవంతమైన ఆనందాన్ని నీలోకి రప్పిస్తుందని ప్రభు చెప్తున్నాడు ఆయన.